ఇండియన్ స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న వెటరన్ బౌలర్ తాజాగా ఐపీఎల్ కు వీడ్కోలు చెప్పాడు. అశ్విన్ ఐపీఎల్ 221 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు తీశాడు. చటేశ్వర్ పుజారా రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ స్పందిస్తూ పుజారాకు ధన్యవాదాలు తెలిపాడు. 3వ స్థానంలో ఆడి తనపై ఒత్తిడి తగ్గించినందుకు పుజారాకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోహ్లీ ధన్యవాదాలు తెలియజేశాడు. 4వ స్థానంలో తన పనిని తేలిక చేసినందుకు ధన్యవాదాలు పుజ్జి అంటూ కామెంట్స్ చేశాడు. సెప్టెంబర్ 9న జరగనున్న ఆసియా కప్ టోర్నీకి కౌంటర్ మొదలు కావడంతో ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్ ప్రోమోను వీడియో విడుదల చేయడంపై వివాదం చెలరేగుతోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉత్కంఠ పెంచుతూ రూపొందించిన వీడియో వివాదానికి కేంద్రమైంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు సిరీస్ ను 2-2తో డ్రా చేసుకోవడంతో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆ టూర్లో మరో టెస్ట్ అయినా ఆడేవాడనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడులో తనకు విరాట్ కోహ్లీని ఆదర్శమన్నాడు. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు హెచ్ఎస్ ప్రైడ్ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో శుభారంభం చేశారు. మహిళల పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ విఘ్నాన్ని ఈ ఇద్దరు విజయవంతంగా అధిగమించి 2వ రౌండ్ కు చేరారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో గట్టి పోటీ నెలకొంది. జ్యూరిచ్ వేదికగా రేపు జరగబోయే ఈ ఏడాది డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ కు డిఫెండింగ్ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ తో పాటు జర్మనీ కెన్యాల నుంచి తీవ్ర పోటీ తప్పేలా లేదు. భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోయే ఫిడే ప్రపంచ కప్ భారత్లో జరగనుంది. ఈ మెగా టోర్నీలు గోవాలో నిర్వహించనున్నట్లు ఫిడే ఒక ప్రకటనలో తెలిపింది. భారత యువ వెయిట్ లిఫ్టర్ కోయల్ బార్ కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో కోయల్ 2 యూత్ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. మహిళల 53 కిలోల యూత్ జూనియర్ విభాగాల్లో బరిలోకి దిగిన కోయల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్ లో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్ ఆరంభం అదిరిపోయింది. 6 గ్రాండ్ స్లామ్ వేటలో అల్కరాజ్ ఆ తొలి అడుగు వేశాడు. 2 సీడ్గా బరిలోకి దిగిన అల్కరాజ్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో 6-4, 7-5, 6-4తో అమెరికా ప్లేయర్ ను మట్టి కనిపించాడు. టీమిండియా ఆసియా కప్ కోసం సిద్ధమవుతోంది. అయితే టీమిండియా జట్టుపై విదేశీ మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేసుకోవడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తగదని, మన జట్టుపై విమర్శలు చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.